హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీసిటీ రివ్యూస్. నేను మీకు ఇప్పుడైతే తెలుగులో రిలీజ్ అయిన గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నో రోజుల నుంచి ఈ రివ్యూ చేద్దాం అనుకున్నా కానీ టైం దొరకలేదు. ఎంతోమంది ఎన్నో రివ్యూస్ చేసిండ్రు, యూట్యూబ్లో పెట్టిండ్రు, డిఫరెంట్ ఒపీనియన్ చెప్పిండ్రు. కానీ పర్సనల్గా నేను నా ఒపీనియన్ చెప్దాం అనుకొని ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఈ మూవీలో రష్మిక ఒక సింపుల్ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేసే డీసెంట్ కాలేజ్ స్టూడెంట్. సో ఆమె అనుకోకుండా ఒక అబ్బాయి లవ్లో పడుతుంది. ఇక్కడ అనుకోకుండా నేను ఎందుకు అంటున్నా అంటే, ఆ అబ్బాయి ఈమెను లవ్ చేయడం వల్ల కంపల్షన్గా ఈమె లవ్ చేస్తుంది, కానీ ఈమెకు రిటర్న్లో క్లారిటీ ఏముండదు. స్టార్టింగ్లో అంతా బాగానే ఉంటుంది, ఫన్ వస్తుంటుంది. కానీ పోను రష్మికకు అసలు ఊపిరాడదు. ఎందుకంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు తన రూమ్లోనే ఉంటాడు, ఉండి మొత్తం పనులు ఈమెతో చేయించుకుంటుంటాడు. రూమ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి ఫుడ్ తినిపించేదాకా అన్నీ A to Z ఈమెతోటే చేయిస్తుంటాడు. ఆమెను ఊరికే కంట్రోల్ చేస్తుంటాడు. ఆమెకు సంబంధించిన ప్రతి విషయం, ఆమె ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడొద్దు తనే డిసైడ్ చేస్తుంటాడు. మళ్ళీ బాగా అనుమానిస్తుంటాడు కూడా. మళ్ళీ అతను లేడీస్కి జాబ్ ఎందుకు, లేడీస్ అనేవాళ్ళు ఇల్లు చూసుకోవాలి, ఇంట్లో పనులు చేయాలనే ఒపీనియన్తో ఉంటాడు. ఇవన్నీ ఇష్యూస్ వల్ల రష్మికకు హ్యాపీనెస్ అనేది పోతుంది. ఈలోపు వీళ్ళ విషయం కాలేజ్ అంతా తెలిసిపోతుంది. సో రష్మిక బాయ్ ఫ్రెండ్ని లవ్ చేసిన ఒక అమ్మాయి కూడా సజెస్ట్ చేస్తుంది రష్మికకి, ఆ అబ్బాయి నీకు కరెక్ట్ కాదు అని చెప్పి. కానీ అప్పుడు రష్మిక ఏది డిసైడ్ చేసుకోలేని పొజిషన్లో ఉంటుంది, త్వరగా ఏ డెసిషన్ తీసుకోలేదు. కానీ ఒకసారి ఆమె బాయ్ ఫ్రెండ్ తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడు రష్మిక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీని చూస్తుంది. ఆమె ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది, ఏం మాట్లాడదు. అయితే మీ మదర్ ఎందుకు అట్లుంది, చాలా డల్గా ఉంది, సైలెంట్గా ఉందని రష్మిక అడుగుతుంది. అప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెప్తాడు కదా, హౌస్ వైఫ్ అనేది హోమ్లీగా ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూ సైలెంట్గా ఉండాలి, అట్లా కాదని ఎక్కువ తక్కువ మాట్లాడితే బెల్ట్తో ఆన్సర్ వస్తుంది. ఆ రోజుల్లో అయితే మా పాప బెల్ట్తో ఆన్సర్ చెప్పేటోడు, ఇప్పుడు ఆ మెథడ్ లేదు అంటాడు. అంటే నువ్వు బెల్ట్తో కొట్టించుకునే వరకు స్టేజ్కి తెచ్చుకోకుండా నీ అంతట నువ్వే సైలెంట్గా డీసెంట్గా ఉండాలి, ఇంట్లో పనులు చూసుకోవాలని హీరోయిన్కి ఇండైరెక్ట్గా చెప్తాడు. ఈవెన్ హీరోయిన్ని కంట్రోల్ చేయడమే కాకుండా వాళ్ళ ఫాదర్కి అన్ఎక్స్పెక్టెడ్గా హాస్టల్కి వచ్చినప్పుడు వీళ్ళ విషయం తెలిస్తే వాళ్ళ ఫాదర్ పై కూడా ఈ బాయ్ ఫ్రెండ్ రైజ్ అవుతాడు. అంటే వాళ్ళ ఫాదర్ రష్మిక మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ ఫాదర్ని కూడా బెదిరిస్తుంటాడు, కంట్రోల్ చేస్తుంటాడు. సో ఇవన్నిటితోటి రష్మిక ఫైనల్గా చాలా విసిగిపోతుంది. ఆమెకు తెలిసేలోపే అంతా అయిపోతుంది. ఎందుకంటే రష్మిక తనతో ఫిజికల్ కూడా అయిపోతుంది. అతను ఈమె రూమ్లో ఉండి ఇద్దరు ఫిజికల్ కూడా అయిపోతుంటారు. సో రష్మిక డిసైడ్ అవుతుంది, ఒక్కసారే నో చెప్పడం కానీ బ్రేకప్ చెప్పడం కానీ చేయకుండా స్లోగా చెప్దాము, కొద్దిగా గ్యాప్ ఇద్దామని అనుకుంటుంది. కానీ అప్పుడు కూడా ఆమె వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి భయపడుతూ ఉంటుంది. కానీ ఈమె భయపడి సైలెంట్గా ఉంటున్న కొద్దీ వాడు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. మ్యాటర్ని మ్యారేజ్ వరకు తెస్తాడు. మ్యారేజ్ చేసుకుందామని రష్మికను ఫోర్స్ చేస్తాడు. సో రష్మిక డైరెక్ట్లీ నేను నిన్ను మ్యారేజ్ చేసుకోను, నీతో లైఫ్ లాంగ్ ఉండలేను అని చెప్పలేక, నీకు ఇంకా బ్యాక్లాగ్స్ చాలా ఉన్నాయి, నీకు లైఫ్లో సెటిల్మెంట్ లేదు, జాబ్ లేదు, అట్లాంటప్పుడు మనం పెళ్ళి ఎట్లా చేసుకుంటామని లిటిగేషన్ పెడుతుంది. మళ్ళీ రష్మికని నీకు మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ ఎందుకు, నువ్వు ఇల్లు చూసుకో, నేను జాబ్ చేస్తా, సరిపోతుంది అని చెప్పి కూడా అంటాడు. సో అప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెను అర్థం చేసుకోలేక పిచ్చెక్కిపోతాడు. అంటే నన్ను ప్రేమించినప్పుడు నా బ్యాక్లాగ్స్ గుర్తు రాలేదు, కానీ పెళ్ళి అనేసరికి బ్యాక్లాగ్స్ గుర్తొచ్చాయా, అంటే నువ్వు నాకు హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నావా అని పెద్దగా రివర్స్ అవుతాడు. రష్మిక తన కండిషన్ ఎంత బ్యాడ్గా ఉందో ఒకసారి వాళ్ళ ఫాదర్కి కూడా చెప్పాలని కాల్స్లో ఎంతో ట్రై చేస్తుంది. కానీ ఆయన ఏం అర్థం చేసుకోకుండా ఆల్రెడీ ఆ గొడవైన రోజే తెగదంపులు చేసుకొని వెళ్ళిపోతాడు. నీకు నాకు సంబంధం లేదు, మీ బాయ్ ఫ్రెండ్కి చెప్పుకో అని విచ్చలవిడిగా మాట్లాడేసి ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా ఆ ఇష్యూ అయిన తర్వాత రష్మికకు మొత్తము ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. రష్మిక మ్యారేజ్కి నో అన్నదని తట్టుకోలేని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దాన్ని ఈగో ఇష్యూగా తీసుకొని ఆమెను మళ్ళీ ఫాలో చేసి టార్చర్ చేస్తుంటాడు. అన్ని చోట్ల ఆమె ఒక బ్యాడ్ క్యారెక్టర్ది, నాతో ఫిజికల్గా రిలేషన్ పెట్టుకోవడానికి ఆమెకు చేతనైంది, కానీ మ్యారేజ్కి చేత కాదు, ఓన్లీ టైంపాస్ చేస్తుంటుంది, మెన్స్తో టైంపాస్ చేసి ఆడుకుంటుంటుందని ప్రతి చోట ఆమె గురించి బ్యాడ్గా ప్రొపగండా చేస్తుంటాడు. దీనివల్ల ఆమె ఎంత డిప్రెషన్లోకి వెళ్తుందంటే కాలేజ్కి వెళ్ళాలంటే కూడా ఆమెకు భయం వేస్తుంటుంది.
ఒకరోజు ఆమె వాళ్ళ యూనివర్సిటీ ప్రొఫెసర్ హెల్ప్ అడుగుతుంది, రూమ్ వరకు తీసుకెళ్ళండి నేను సింగిల్గా వెళ్ళలేనని. అప్పుడు ఆయన సజెస్ట్ చేస్తాడు, నిన్ను భయపెట్టించేది ఏదైనా నువ్వు లైఫ్లో దాన్ని అవాయిడ్ చేయాలి అని చెప్పి. లాస్ట్కి ఇష్యూ ఎట్లయిపోతుందంటే అందరు కాలేజ్ అంతా రూమర్స్ వచ్చేస్తాయి, రష్మిక బ్యాడ్ క్యారెక్టరు, ఆమె వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని వాడుకొని వదిలేసింది, కానీ ఆమెకు మ్యారేజ్ మాత్రం కమిట్మెంట్, లాంగ్ లైఫ్ కమిట్మెంట్ మాత్రం అవసరం లేదు, ఆమె క్యారెక్టర్ లెస్ అని చెప్పి ఆమె హాస్టల్ డోర్స్ పైన రాసేలాగా అందరు ఆమెను చూసి అసహించుకోవడము, రూమర్స్ ఎదురుగానే మాట్లాడుకోవడం, అంత క్రిటికల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఈ అన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఆమె చదవలేకపోవడం, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఎగ్జామ్ రాయలేని స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే రష్మిక బాయ్ ఫ్రెండ్ ఎంత నార్సిసిస్ట్ చూడండి, ఆమెను ఫస్ట్ ఫిజికల్ రిలేషన్షిప్కి ఫోర్స్ చేసింది అతనే, ఆమె రూమ్లో ఉండి టార్చర్ పెట్టడము అదంతా చేసింది అతనే. మొత్తం తప్పు అతని సైడ్ పెట్టుకొని కొంచెం తేడా రాగానే మొత్తం ఈ మీదే క్యారెక్టర్ బ్యాడ్ అన్నట్టు క్రియేట్ చేస్తాడు రివర్స్లో. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లాంటి దానికి సపోర్ట్ చేయకపోతే వాళ్ళ మీద కూడా రివర్స్ అవుతాడు. అప్పుడు రష్మిక విశ్వరూపము ఓపెన్ అవుతుంది, ఆమె ఇంకా తేల్చుకుందాము తాడో పేడో వీని సంగతి చెప్దామని చెప్పేసి డైరెక్ట్గా క్లైమాక్స్లో వానికి బుద్ధొచ్చేలా చేస్తుంది. దాంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. తర్వాత రష్మిక కాలేజ్ నుంచి వెళ్ళిపోయి ఎగ్జామ్స్ ఫినిష్ అయిన తర్వాత ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా డెవలప్ అవుతుంది. కానీ ఈ మూవీ చూస్తున్నంతసేపు మనం రియల్ లైఫ్లో కూడా చాలామంది లవర్స్ని చూసుంటాము, తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకోరు, విడిపోయి వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అప్పుడు మనము ఈజీగా జడ్జ్ చేస్తాము, అంటే వాళ్ళ క్యారెక్టర్ బ్యాడు, వాళ్ళు ఇది అంటే ఆ లేడీ జెంట్తో టైంపాస్ చేసింది, లేకపోతే ఆ జెంటే లేడీతో టైంపాస్ చేసిండని మనము తొందరగా ఒక కంక్లూజన్కి వస్తాము. అది చాలా రాంగు. వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి లవ్లో పడేటప్పుడు దీని మీద ఎక్స్పీరియన్స్ ఉండదు. స్టార్టింగ్లో అంత బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఒక్కొక్క ప్రాబ్లం అర్థమవుతుంటుంది, కానీ వాళ్ళు అప్పటికే బాగా కూరుకొని పోతారు, ఎవరికి చెప్పుకోలేని కండిషన్లో వచ్చేస్తారు. మళ్ళీ కొందరు అమ్మాయిలు చాలా అంబిషియస్, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి లైఫ్లో, మనీ ఎక్కువ సంపాదించే హస్బెండ్ కావాలని ఉంటుంది, కానీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అంతా రీచ్ కాలేరు. మళ్ళీ ఈ బాయ్ ఫ్రెండ్స్ కూడా లేడీస్ దగ్గర స్టార్టింగ్ ఉన్నంత ప్రేమ తర్వాత వాళ్ళకి అది దొరికిన తర్వాత ఉండదు. వాటి వల్ల వాళ్ళు ఫైనల్గా వీళ్ళతో మేము లైఫ్ కంటిన్యూ చేయలేమని డిసైడ్ అయిపోయి ఎవరి రూట్ వాళ్ళు చూసుకుంటారు. అట్లాంటి వాళ్ళని, అంటే మీరు మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ ఎట్లయితుందో సేమ్గా లవ్లో కూడా బ్రేకప్ అట్లాంటిది. లవ్లో పడ్డ ఇద్దరు లవ్వర్స్కి కంపాటబిలిటీ సెట్ కాదో, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ ఒపీనియన్స్ సెట్ కావో, ఎన్నో రీజన్స్ వల్ల బ్రేకప్ అనేది అవుతుంటుంది. కాబట్టి మనం ఎవరిని కూడా పైనుంచి చూసేసి మనం అస్సలు జడ్జి చేయకూడదు. ఇవాళ రేపు డే టు లివిన్ తప్పు అని చెప్పి చాలామంది జడ్జ్ చేస్తారు, కానీ వాళ్ళు ట్రై చేస్తున్నారు, వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో వాళ్ళ లైఫ్ బాగుంటుందా లేదా రేపు పొద్దున. డైరెక్ట్గా వాళ్ళు కొద్ది రోజులు వాళ్ళతో ఉండి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా, వాళ్ళ హ్యాబిట్స్ ఎట్లా, వాళ్ళ వైలెన్స్ ఎంత, వాళ్ళకు పాస్ట్లో బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది లవర్స్ ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ మంచిదా కాదా, బ్యాక్గ్రౌండ్ మంచిదా కాదా, పేరెంట్స్కి మంచి మనీ ఉందా లేదా, సెటిల్మెంట్ ఉందా లేదా, ఇవన్నీ దగ్గర ఉండి చూసుకొని డిసైడ్ అవుతారు మ్యారేజ్ అవ్వాలా వద్దా అనేది. కాబట్టి డేట్లో పెద్ద తప్పేం లేదు. అది ఇప్పుడు లీగల్ కూడా అయిపోయింది, సుప్రీంకోర్టు డేట్ని కూడా లీగల్ చేసేసింది. ఇద్దరు అడల్ట్స్ డేట్లో ఉండాలంటే వాళ్ళు ఉండొచ్చు, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. ప్లస్ వాళ్ళు ఇప్పుడు పార్క్స్లో అక్కడ ఇక్కడ రిసార్ట్స్లో లేకపోతే హోటల్ రూమ్స్లోకి వెళ్ళి వాళ్ళు ఫిజికల్ అయ్యే కన్నా డేట్లో ఓపెన్గా ఉండి డైలీ ఫిజికల్ అవుతారు, అందులో తప్పేముంది. కాకపోతే లేడీ తన సెక్యూరిటీ ఆలోచించుకోవాలి, రేపు పొద్దున ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని మేము ఎట్లా హ్యాండిల్ చేసుకుంటాము, అప్పుడు ఇమీడియట్గా నేను ఈ రిలేషన్షిప్లోంచి తప్పుకోగలుగుతానా లేనా అనేది తన సేఫ్టీ సెక్యూరిటీ ఆలోచించుకొని డేట్లోకి ఎంటర్ అవ్వాలి. కానీ అది పెద్ద రిస్క్ ఏం కాదు, అది కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు ఇవాళ రేపు. సో నేను చెప్పేది ఏంటంటే, సో ఎనీవేస్ లవ్లో శాడిజం ఎట్లా ఉంటుందని అయితే గర్ల్ ఫ్రెండ్ మూవీలో మంచిగా క్లియర్ కట్గా చూపించారు. ఈ మూవీ చూసిన తర్వాత చాలామంది పేరెంట్స్ కూడా లవర్స్ పైన ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది, ఒక సొసైటీ మీద ఒక బ్రాడ్ వ్యూ అనేది ఈ మూవీ తోటి వచ్చేస్తుందని నేను నమ్ముతున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గర్ల్ ఫ్రెండ్ మూవీ ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ ద వీడియో. ఫర్ మెనీ వీడియోస్ like this on our channel, please do like, share, subscribe friends. Thank you.